వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమ. గురుగారు, ధనుర్మాసం ఇంకా మొదలవుతుంది కదా. అవును. మరి ఈ మాసంలో వచ్చిన విశిష్టమైన రోజుల గురించి, అసలు ధనుర్మాసం ఏ రోజు ప్రారంభమవుతుంది, ఏ రోజు ఏ విధానంగా మనం పూజలు అవి చేసుకోవాలి ఒకసారి తెలియజేస్తాం. తప్పకుండా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మాసాలలోకెల్లా మార్గశిర మాసం చాలా ఉన్నతమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ మాసంలో గీతా జయంతిని జరుపుకుంటారు. అలాగే కాలభైరవ యొక్క ఆరాధన విధానాన్ని కూడా జరుపుకుంటారు. అలాగే లక్ష్మీనారాయణుని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్ముని ఆరాధించడానికి కూడా ఈ మార్గశిర మాసం చాలా ఉన్నతమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు. అయితే దీంట్లో ధనుర్మాస దీక్షలు అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీక్షలు కూడా ప్రారంభమయ్యేటటువంటి రోజు ఈ యొక్క మార్గశిర మాసము. ఈ మార్గశిర మాసం మనకు తేదీ 2వ తారీఖు, డిసెంబర్ 2వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది. 1వ తారీఖు అమావాస్య, అమావాస్య కాగానే మనకు మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ మార్గశిర మాసంలో మనకు ప్రధానంగా కొన్ని విశేషమైనటువంటి పండుగల గురించి చెప్పారు. నాగపంచమి, స్కంద షష్ఠి, ఏకాదశి, సంకష్టహర చతుర్థి, అలాగే గీతా జయంతి, పౌర్ణమి, ఇలా ధనుర్మాస దీక్ష ప్రారంభమైనటువంటి రోజు, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రోజులుగా చెప్తూ వస్తున్నాం. అందులో మనకు 2వ తారీఖు సోమవారం రోజున మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ మార్గశిర మాసం ప్రారంభమైనటువంటి రోజుల్లో విశేషమైనటువంటి రోజులు ఏంటి అంటే గనక మనకు శుక్రవారం పంచమి శ్రవణ నక్షత్రంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఆ రోజున చాలా విశేషమైనటువంటి పంచమి. శుక్రవారం 6వ తారీఖు రోజు పంచమి. ఆ రోజున ఏం చేయాలంటే సంతానం లేనటువంటి వారు, సంతానం కలగనటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ రోజున నాగదేవతను ఆరాధన చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి నాగదేవత దేవాలయానికి కానీ, లేదు అనంటే గనక రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగదేవతలను కానీ, లేదు పుట్టలను కానీ మనం ఆ రోజున పూజించిన, ఆ రోజున దానికి దిగ్బంధనం చేశారు. దిగ్బంధనం అంటే ఒక దారం, ఒక తెల్లటి దారం తీసుకొని దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ పుట్టకు దారం చుట్టినా కూడా శీఘ్రంగా 11 చుట్లు చుట్టాలి. వీలైతే 11, లేదు అనంటే 51, లేదు అంటే 108 దీని యొక్క సంఖ్య. కాబట్టి మీకు ఒక ఏమైనా మంత్రం తప్పకుండా చదువుకోవాలి. ఓం నమో నాగదేవతాయై నమః, లేదు సంతాన నాగదేవతాయై నమః అనేటటువంటి మంత్రం చదువుకుంటూ దాని చుట్టూ తిరిగితే గనక మానసాదేవి అంటే నాగదేవతనే, కాకపోతే మనకు అంత పెద్దది అవసరం లేదు. మనకు సంతానం కోసం కాబట్టి సంతాన నాగదేవత అని చదువుకున్నా సరిపోతుంది. కనుక ఆ రోజున ఆ మంత్రం చదువుకుని దానికి ఎవరైతే ఆ దారం చుడతారో తప్పకుండా వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందని శాస్త్రం. ఆ తర్వాత నాగపంచమి అయిపోయింది కదా, ఇక తదుపరి మనకు సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశేషమైనటువంటి షష్ఠి. అయితే మనకు అది ఏ రోజున వస్తుంది? 7వ తారీఖు శనివారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కాబట్టి ఆ రోజున విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళాలి. ఎవరికైతే అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఆ రోజున ఒక కొబ్బరికాయ తీసుకొని ఎర్రటి బట్టలో కట్టేసి దాంట్లో కాస్త నవధాన్యాలు, కాస్త బియ్యము, ఒక రూపాయి నాణ్యము కానీ లేదా రాగి నాణ్యము కానీ వేసి దానిని మూట కట్టి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆ పూర్ణంని సమర్పించడం ద్వారా మనకున్నటువంటి అప్పుల బాధలు కూడా తొలగిపోతాయని శాస్త్రం. అంటే ఆ పూర్ణంతో పాటు బ్రాహ్మడికి దక్షిణాది తాంబూలాలు, స్వయం పాకాన్ని ఇచ్చి ఆ యొక్క ముడుపుని అక్కడ సమర్పించడం ద్వారా కూడా అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు రెండు కూడా తొలగిపోతాయి. అది 7వ తారీఖు రోజున శనివారం షష్ఠి వస్తుంది కాబట్టి ఆ రోజున వినియోగించుకోవాలి. అలాగే మనకు ఆదివారం అష్టమి, దీనిని భాను సప్తమి అంటే ఆ రోజున మనకు సప్తమి వెళ్ళిపోయి అష్టమి కూడా వస్తుంది. సూర్యోదయానికి మనకు సప్తమి ఉంటుంది 7:25 తర్వాత అష్టమి ప్రారంభం అవుతుంది. సప్తమి యుక్త అష్టమి, భాను సప్తమి అని అంటాము. అలాగే ఆ రోజున అష్టమి వస్తుంది కాబట్టి దానికి కాలాష్టమి అని కూడా పిలుస్తాం, కాలభైరవ అష్టమి. కాబట్టి ఆ రోజున కాలభైరవ అష్టమితో కూడుకొని ఉంటది కాబట్టి విశేషంగా మనకి ఎవరైనా జీవితంలో శత్రువులు ఉన్నారనుకోండి, ఆ రోజున ఏం చెయ్యాలి అంటే కాలభైరవ దేవుణ్ణి దర్శనం చేసుకొని, ఆ రోజున లేదు మనకు దగ్గరలో ఆలయం లేదంటే ఆ యొక్క ప్రతిబింబం ఏదైనా ఉంటే గనక మీరు ఆ ఫోటో గాని ముందర పెట్టుకొని దాని ముందర దీపం వెలిగించి విభూది ఉంటుంది కదా, శివుడికి సమర్పించే విభూది, ఆ విభూదిని కాలభైరవుడి దగ్గర పెట్టేసి మనకు జీవితంలో శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ పేర్లను మనసులో చెప్పుకొని ఆ విభూతి తీసుకొని చేతులు తీసుకొని గాలిలో ఇలా దక్షిణ దిక్కుగా ఉండి మనం ముఖం చేసి
అని ఊది వేయడం ద్వారా ఏమవుతుందంటే శత్రు నాశనం జరుగుతుంది అని శాస్త్రం అట. అందుకే ఎందుకంటే కాలభైరవుడు దేనికి అధిపతి అంటే కాలానికి అధిపతి. కాబట్టి కాలభైరవుని దగ్గర మనం ఎవరైనా దీపం వెలిగించి భస్మం విభూతి ఏదైతే ఉంటుందో మనకి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ శత్రునాశనాయై నమః అని అనుకుంటూ మనం దక్షిణ దిక్కుగా మనం ముఖం చేసి ఆ విభూతిని ఊపివేయడం ద్వారా శత్రువుల యొక్క నాశనం జరుగుతుందట. అది ఎప్పుడు 8వ తారీఖు ఆదివారం చేస్తే చాలా మంచిది. అది కూడా ఏ సమయంలో చేయాలి? మనం ఇష్టం వచ్చినట్టు సమయంలో చేస్తే కుదరదు. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య కాలంలోనే చేయాలి. అలా చేసి అది కూడా దక్షిణ దిక్కు మొహం చేసే చేయాలి. అలా చేయడం ద్వారా కూడా శత్రు నాశనం జరుగుతుంది. అలాగే ఇంకా విశేషమైనటువంటిది ఏంటి అనంటే గనక మనకు బుధవారం ఏకాదశి. ఏకాదశి ప్రతి నెల వచ్చే ఏకాదశికి మార్గశిర మాసంలో వచ్చే సర్వేశం ఏకాదశి ఇది విష్ణుమూర్తికి చాలా పరమ ప్రత్యేకం. సర్వేశం ఏకాదశి వైకుంఠ ఏకాదశి వేరే, అది జనవరి మాసంలో వస్తుంది మనకు. ఇది సర్వేశం ఏకాదశి కాబట్టి ఇది ఎందుకు అంటే ఆ రోజున గీతను రచించినటువంటి రోజు. మనకు భగవద్గీత ఉంటుంది కదా, అది రచించిన దీన్ని గీతా జయంతి అని కూడా పిలుస్తారు. ఈ మార్గశిర మాసంలో గీతా జయంతి అనేది గీతను మనకు అందించినటువంటి రోజు ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి. అది మనకు 11వ తారీఖు బుధవారం రోజున రావడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజున గీతా పారాయణం చేయడము, అలాగే అంటే భగవద్గీతను పారాయణం చేయడము, ఆ రోజున భగవద్గీతను ఎవరికైనా దానం బ్రాహ్మడికి అంటే అర్హత కలిగినటువంటి బ్రాహ్మడికి భగవద్గీతను దానం చేయడము, ఇలాంటివి చేస్తే విశేషమైనటువంటి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అయితే ఆ రోజున ఏకాదశి కాబట్టి ఉపవాస దీక్షను వహించేసి చక్కగా విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి. విశేషంగా వివాహం కావాలని చాలామంది అనుకుంటారు. అనుకున్న వరుడు కావాలని చెప్పి చాలామంది ఉంటారు. లేదా కొంతమంది స్త్రీలకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అబ్బా నాకు ఇలాంటి వాడు వస్తే బాగుంటుంది అని చాలామంది అనుకుంటారు. డబ్బు ఉన్నవాడు, అందంగా ఉన్నటువంటి వాడు, పలుకుబడి ఉన్నటువంటి వాడు, సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వాడు, లేదా నేను ఫలానా ఈ వ్యక్తిని ఇష్టపడుతున్నాను, ఇతడే నా జీవితంలో రావాలని చాలా కోరిక. అలా కోరిక నెరవేర్చుకోవాలంటే ఇదిగో ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని వినియోగించుకోండి. తప్పకుండా మీరు అనుకున్న వాడే మీ జీవితంలోకి వస్తాడు. ఎలా అంటే ఆ రోజున శ్రీకృష్ణుడి యొక్క పటం పెట్టుకోండి, లేదా లక్ష్మీనారాయణుల యొక్క పటం పెట్టుకొని ఇరువైపులా 2 దీపాలు వెలిగించండి. 2 దీపాలు వెలిగించి 108 తులసి దళాలు తీసుకోండి. అలాగే సత్యభామ కూడా అలాగే చేసింది కాబట్టి శ్రీకృష్ణ భర్తగా పొందింది. ఇది ఎవరికి తెలియనటువంటి విషయం. అంటే ఇది ఏ గ్రంథంలో కూడా చెప్పు. మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజున సత్యభామ ఇలాంటి ఎన్నో రకాలైన నోములు నోచి తులసి నోములు నోచి శ్రీకృష్ణ భర్తగా పొందింది అని చెప్తారు. సత్యభామ కలాపంలో కూడా కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని గురించి చెప్తారు. అయితే ఈ రకమైనటువంటి శ్రీకృష్ణుడి ఫోటో కానీ లేదంటే లక్ష్మీనారాయణ యొక్క ప్రతిబింబం కానీ పెట్టుకొని 108 తులసి దళాలు, ఆ 108 తులసి దళాలు గంధంలో అద్ది ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఆ కృష్ణుడి యొక్క పటం దగ్గర పెట్టడం వల్ల మనం అనుకున్నటువంటి వాడే మనకు భర్తగా వస్తాడు. అది రావడానికి ఈ తిథి ఉపయోగపడు. మళ్ళీ ఇది ఎప్పుడు పడితే అప్పుడు అబ్బాయి ఇది తిథి మిస్ అయింది కదా నేను మళ్ళీ చేస్తా అంటే కుదరదు. ఈ తిథి రోజే చెయ్యాలి. కాబట్టి ఈ తిథి చాలా విశేషమైనటువంటిది. ఈ రకంగా ఇష్టమైనటువంటి వాడిని పొందడానికి ఈ రకమైన పద్ధతి చేసుకోండి. ఇక తదుపరి మనకు 13వ తారీఖు రోజున విశేషంగా శుక్రవారము త్రయోదశి హనుమద్వ్రతం అనేటటువంటిది కూడా వస్తుంది. హనుమద్వ్రతము అని అంటే గనక ఈ మార్గశిర మాసంలో సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణం చేయడం చాలా విషయం. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని చెప్తూ ఉంటారు, కానీ ఆంజనేయ స్వామికి కూడా భార్య ఉంది. ఆమె పేరు సువర్చలాదేవి అని పేరు. కానీ వివాహమైనా కూడా బ్రహ్మచారిగా ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటంటే వివాహం వరకు మాత్రమైంది, కానీ భార్యతో సంభోగించలేదు కాబట్టి భార్యను అనుకోలేదు కాబట్టి నువ్వు నాకు మానసిక భార్యవే అవుతావు తప్ప శారీరకంగా భార్యవు కాలేవు. నేను ఎందుకంటే నేను బ్రహ్మచారిగా ఉండాలని నేను నా దీక్ష, నా కఠోరమైన దీక్ష కాబట్టి నేను బ్రహ్మచారిగానే ఉంటాను. నువ్వు కేవలం నాకు లోక కళ్యాణం కోసం నాకు భార్యగా పిలువబడతావని చెప్పేసి చెప్పగానే సువర్చలా సమేత ఆంజనేయ స్వామి అని పిలుస్తాము. ఆంజనేయ స్వామిని అంటే సువర్చలాదేవి ఆంజనేయ స్వామి వారి యొక్క మానసికమైనటువంటి భార్య కాబట్టి ఆ రోజున విశేషంగా ఆ ఆంజనేయ స్వామిని ఆరాధించడం చాలా విశేషం. ఎవరికైతే శత్రుభీతి ఉంటుందో, ఎవరికైతే జీవితంలో ఉద్యోగం రాలేదో, ఎవరికైతే జీవితంలో ఉద్యోగంతో బాధపడుతున్నామో, లేదా కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఉంటాయి. అయితే మీరు ఏం చేస్తారంటే 13వ తారీఖు శుక్రవారం రోజున వస్తుంది కాబట్టి భరణీయుక్త కృతికా నక్షత్రం కూడా వస్తుంది కాబట్టి
ఆ రోజున విశేషంగా మీరు ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఉమ్, అక్కడ 5 ప్రదక్షిణలు చేసి గురుగారు. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. అది ఉమ్, దేంట్లో వెలిగించాలి? నిమ్మకాయ ఉంటుంది కదా! నిమ్మకాయ ఉమ్, రసాన్నంతా పిండి దాన్ని దీప ప్రమిదిగా చేసుకొని ఆ దాంట్లో వత్తి వేసి, నూనె వేసి ఉమ్, ఆంజనేయ స్వామి ముందర 11 దీపాలు వెలిగించండి. తప్పకుండా కుటుంబ సమస్యలు దూరమైపోతాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా దూరమైపోతాయి. శత్రుభీతి కూడా తొలగిపోయి మీకు ధైర్యము, అలాగే విజయం రావడానికి కూడా మీకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి 13వ తారీఖు రోజున ఈ రకమైనటువంటి విధానాన్ని ఉపయోగించుకోండి. అలాగే విశేషంగా చతుర్దశి యుక్త పౌర్ణమి. ఉమ్, పౌర్ణమి అనేటటువంటిది చాలా విశేషమైన మార్గశిర పౌర్ణమి అందులో చాలా విషయం. ఎందుకంటే మీరు మార్గశిర పౌర్ణమి రోజున చూడండి చంద్రుడు భూమికి అతి చేరువగా వచ్చేసి ఇంకా చాలా పెద్దదిగా కనిపిస్తాడు. దర్శనమిస్తాడు. మామూలు రోజుల్లో చంద్రుడు చిన్నది మామూలు ఒక ఆకారంలో కనిపిస్తాడు. కానీ మార్గశిర మాసంలో భూమికి అతి చేరువగా వచ్చి విశేషంగా మనకు దర్శనమిస్తాడు. అది మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతిగా కూడా పిలవడం జరుగుతుంది. అంటే దత్తాత్రేయుడు ఈ మార్గశిర మాసంలో శివుడు పరమశివుడు దత్తాత్రేయుడికి మంత్రోపదేశం చేసినటువంటి సంఘటనలు కనిపిస్తాయి. అలాగే దత్తాత్రేయుడు తాంత్రిక సాధనను ఆచరించినటువంటి మాసం కూడా ఈ మార్గశిర మాసమే. ఇప్పుడు మనం తంత్ర సాధన ఎన్నో రెమెడీస్ పరిష్కారాలు చెప్తారు కదా! అవును అవి గురుగారు. ఏదో క్షుద్రానికి సంబంధించి దత్తాత్రేయుడు స్వయంగా చెప్పినటువంటి వాక్యాలే ఈ తంత్ర సాధన తప్ప ఇదో ఉమ్, శుద్ధానికి కాదు చేసేటటువంటి. చాలా మంది తాంత్రిక సాధన అంటే భయపడుతుంటారు. దత్తాత్రేయుడు ఉపదేశించినటువంటి సాధనలో తంత్రిక సాధన చాలా విశేషమైనది. అంటే ఇప్పుడు కలియుగంలో మానవాళికి శీఘ్రాతి శీఘ్రంగా ఇన్సిడెంట్‌లో మనకు తొందరగా మనకు ఏదైనా అనుకున్న కోరిక నెరవేరే తంత్ర సాధన చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ తంత్ర సాధనకు ప్రత్యేకమైనటువంటిది ఈ యొక్క డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. ఆ రోజున వీలైతే దత్త ఉపాసన చేసుకునేటటువంటి వారు వాళ్ళు ఎలాగ చేసుకుంటారు. ఆ రోజున అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి. ఇంట్లో ఉమ్, ఉన్నటువంటి ఒక శ్రీ యంత్రాన్ని తీసుకొని ఒక పళ్ళెల్లో పెట్టుకొని దానికి పంచామృతంతో అభిషేకం చేయడం ద్వారా మనకున్నటువంటి దుష్టగ్రహ బాధలు, శత్రు బాధలు, రుణ బాధలన్నీ తీరిపోవడానికి ఈ పౌర్ణమి చాలా ఉపయోగపడుతుంది. ఉమ్. ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి చేసుకోవడానికి. కానీ మనం షార్ట్‌లో చెప్తున్నాం కాబట్టి ఆ రోజున ఈ రకంగా చేసుకుంటే అట్లీస్ట్ బాగుంటాయి. అట్లీస్ట్ ఈ రకమైనటువంటి పద్ధతిలో చేసుకుంటే చాలా విశేషమైన పద్ధతులుంటాయి. మిగతా పౌర్ణమి వరకు చెప్పుకున్నాం. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మనం తర్వాత ఎపిసోడ్‌లో చెప్పుకుందామమ్మ. తర్వాత ఆ! ఎస్ చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.